అమెరికా రాజధాని నగరమైనటువంటి వాషింగ్టన్ డీసీలో భారీ సంఖ్యలో నేషనల్ గార్డులను మోహరించింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. రాజధాని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది తన తాపత్రయమన్నారు ట్రంప్. ఇందులో భాగంగానే నేషనల్ గార్డులను మోహరించినట్లు ఆయన తెలియజేశారు. అయితే ట్రంప్ సర్కార్ చర్య పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నేరాల సాకు చూపించి స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని ట్రంప్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని పలువురు ప్రముఖులు మండిపడ్డారు. అనుకున్నదే జరిగింది. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ ను భారీ సంఖ్యలో మోహరించింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. వాషింగ్టన్ డీసీలో ఎటు చూసినా నేషనల్ గార్డులే కనిపిస్తున్నారు. రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలో కీలకమైన నేషనల్ గార్డులను మోహరిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నంత పని చేశారాయన. భారీ సంఖ్యలో నేషనల్ గార్డులను ట్రంప్ మోహరించారు. వాషింగ్టన్ నగరాన్ని నేరరహిత ప్రదేశంగా మార్చటమే తమ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేరాలను అదుపు చేయడంలో స్థానిక పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయలేకపోతుందన్న సంకేతాలిస్తూ ఇటీవల ట్రంప్ మాట్లాడారు. కాగా నేరాలను అదుపు చేయడంలో నేషనల్ గార్డులు సమర్థవంతంగా వ్యవహరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు అనేక ఇతర దేశాల రాజధానుల్లో క్రైమ్ రేటు బాగా తక్కువగా ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇందుకు భిన్నమైన వాతావరణం అమెరికా రాజధానిలో నెలకొందని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల ఇతర దేశాల దృష్టిలో అమెరికా పరపతి పల్చబడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డోజ్ సంస్థలో పనిచేసే ఒక యువకుడిపై ఇటీవల వాషింగ్టన్లో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో సదరు యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనను డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. కొంతమంది అసాంఘిక శక్తుల కారణంగా వాషింగ్టన్లో శాంతి భద్రతల సమస్య ఎదురవుతోందని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నగరంలో నేషనల్ గార్డులను దింపాలన్న నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నారు. రాజధానిని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ వాదనతో వాషింగ్టన్ మేయర్ విభేదించారు. ఇటీవలి కాలంలో వాషింగ్టన్లో నేరాల సంఖ్య పెరిగినట్లు ఎక్కడా దాఖలాలు లేవని నగర మేయర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా ఆయన వెల్లడించారు. అయితే మేయర్ మాటలను ఆయన చూపించిన గణాంకాలను బేఖాతరు చేశారు ట్రంప్ మహాశయుడు. ఇదిలా ఉంటే త్వరలోనే వాషింగ్టన్లోని ఖైదీలను కూడా అక్కడి నుంచి పంపించి వేస్తారు. అంటే జైలు నుంచి విడుదల చేస్తారని అర్థం కాదు. వాషింగ్టన్కు చాలా దూరంగా ఏర్పాటు చేసే కొత్త జైళ్లకు వీరిని తరలిస్తారు. వాషింగ్టన్ నగరాన్ని నేరరహిత ప్రాంతంగా మార్చాలనేదే తన తాపత్రయం అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే వాషింగ్టన్ జైలులో ఉన్న ఖైదీల్లో ఎక్కువ మంది వలసదారులే. అంటే మెక్సికో సరిహద్దుల నుంచి అధికారుల కంటపడకుండా అమెరికాకు చేరుకున్నవారు. సహజంగా వలసదారులంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు పడని సంగతి అందరికీ తెలిసిందే. లాస్ ఏంజల్స్ లో తనిఖీలకు కూడా ట్రంప్ ఈ మైండ్ సెట్టే కారణం. వలసదారులు సరైన ధ్రువపత్రాలు లేకుండా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని గతంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వచ్చిన వలసదారులు అమెరికాలో నేరాలకు పాల్పడుతున్నారని ట్రంప్ భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వలసదారుల్లో మెజారిటీ ప్రజలు నేరగాళ్లే అనే అభిప్రాయానికి ఫిక్స్ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ తో ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలించాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే వాషింగ్టన్ డీసీలో భారీ సంఖ్యలో నేషనల్ గార్డులను మోహరించింది ట్రంప్ సర్కార్. మొత్తానికి రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీని నేషనల్ గార్డుల వశం చేయడానికి వీలుగా డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. నేషనల్ గార్డ్స్ అంటే చిన్నా చితక విషయం కాదు. కొన్ని నెలల కిందట లాస్ ఏంజల్స్ లో అల్లర్లు జరిగినప్పుడు నేషనల్ గార్డులను రంగంలోకి దింపింది ట్రంప్ సర్కార్. నేషనల్ గార్డ్స్ అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. అయితే నేషనల్ గార్డులను మోహరించే విషయంలో ఎవరి అభ్యంతరాలను పట్టించుకునేది లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.